నమస్కారం విద్యార్థులు. మీరు మునుపు సంభావ్యత విధానాల రకాలు గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఈ భాగంలో మనం మన రోజువారీ జీవితంలో సంభావ్యత యొక్క అనువర్తనాలను చూడబోతున్నాము. శిక్షణ లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు వీటిని చేయగలరు. రోజువారీ జీవిత పరిస్థితులలో సంభావ్యత ఎలా ఉపయోగింపబడుతుందో అర్థం చేసుకోండి. సంభావ్యత యొక్క విస్తృత శ్రేణి అనువర్తనాలపై సమగ్ర అవగాహనను అభివృద్ధి చేయండి. వివిధ వాస్తవ ప్రపంచ దృశ్యాలలో అనిశ్చితులను నిర్వహించడంలో, అంచనాలను రూపొందించడంలో మరియు విభిన్న రంగాలలో ఫలితాలను అనుకూలపరచడంలో సంభావ్యత యొక్క పాత్రను అర్థం చేసుకోండి. ఈ పాఠం నుండి కీలక పదాలు: సంభావ్యత, అప్లికేషన్లు, వాతావరణ సూచన, భీమా, ఎగ్జిట్ పోల్. పెట్టుబడి ప్రణాళిక. నిజ జీవితంలో సంభావ్యత ఎలా ఉపయోగింపబడుతుందో చూద్దాం. వాతావరణ సూచన. వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి సంభావ్యత నమూనాలను ఉపయోగిస్తారు. ఇతర వాతావరణ సంఘటనల సంభావ్యతను గుణిస్తారు. వర్షం, మంచు లేదా ఇతర వాతావరణ సంఘటనల వారు చారిత్రక డేటా మరియు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా. బీమా మరియు రిస్క్ మేనేజ్మెంట్. బీమా కంపెనీలు సంభావ్యతను ఉపయోగిస్తాయి ప్రమాదాన్ని అంచనా వేయడానికి మరియు బీమా ప్రీమియంల మొత్తాన్ని నిర్ణయించడానికి. వారు మునుపటి డేటాను విశ్లేషిస్తారు మరియు తగిన కవరేజ్ రేట్లను సెట్ చేయడానికి సంభవించే ప్రమాదాలు లేదా ఆస్తి నష్టం వంటి కొన్ని సంఘటనల సంభావ్యతను గణిస్తారు. గేమింగ్ మరియు జూదం. జూదం ఆటలలో మరియు అవకాశాలలో సంభావ్యత ప్రాథమికమైనది. క్యాసినోలు మరియు గేమ్ డిజైనర్లు గెలిచే అసమానతలను నిర్ణయించడానికి సంభావ్యతను ఉపయోగిస్తారు. ఆర్థిక ప్రణాళిక మరియు పెట్టుబడి. ఆర్థిక ప్రణాళిక మరియు పెట్టుబడి నిర్ణయాలలో సంభావ్యత ఉపయోగించబడుతుంది. ఇన్వెస్టర్లు నిర్దిష్ట ఆర్థిక ఫలితాల సంభావ్యతను విశ్లేషిస్తారు. సమాచార ఎంపికలు చేయడానికి మరియు నష్టాలను నిర్వహించడానికి. ట్రాఫిక్ ఇంజనీరింగ్. ట్రాఫిక్ ప్రవాహాన్ని అంచనా వేయడానికి, రద్దీని విశ్లేషించడానికి సంభావ్యత నమూనాలను ఉపయోగిస్తారు మరియు ట్రాఫిక్ సిగ్నల్ సమయాలను క్రమబద్ధం చేయడానికి ట్రాఫిక్ ఇంజనీర్లు. ఎగ్జిట్ పోల్. ఓటర్లతో నిర్వహించిన సర్వే. ఇది ఓట్లు వేసిన తర్వాత ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. అధికారిక ఫలితాలు ప్రకటించడానికి ముందే కొన్ని నిజ జీవిత ఉదాహరణలను చూద్దాం. ఉదాహరణ 1. ఒక నగరంలో వేసవిలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండే సంభావ్యత 0.4 కంటే ఎక్కువగా ఉండే
సంభావ్యత ఎంత? ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ లేదా 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే పరిష్కారం. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ = 0.4 P/A. మధ్య ఉష్ణోగ్రత సంభావ్యత. P/A అనేది ఉష్ణోగ్రత సంభావ్యత. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా మరియు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండే సంభావ్యత. అన్ని సంభావ్యత మొత్తం అని మనకు తెలుసు. ప్రాథమిక సంఘటనల సంభావ్యత మొత్తం 1 అంటే P/A ప్లస్ P/A బార్ = 1. కాబట్టి P/A బార్ = 1 మైనస్ P/A. P/A బార్ = 1 మైనస్ 0.4. P/A బార్ = 0.6. ఉష్ణోగ్రత యొక్క సంభావ్యత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ మరియు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ 0.6 కంటే ఎక్కువ. మరొక ఉదాహరణను ప్రయత్నిద్దాం. టైర్ తయారు కంపెనీ ఎంత దూరం ప్రయాణించిందో రికార్డు చేసింది. టైర్ని మార్చడానికి ముందు కింద ఇవ్వబడిన పట్టిక 1000 కేసుల ఫలితాలను చూపుతుంది. ఇది 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండే సంభావ్యత ఎంత? పరిష్కారం. ట్రయల్స్ లేదా కేసుల సంఖ్య మొత్తం 1000. పదివేల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండే సంభావ్యత పట్టిక నుండి మనం పొందవచ్చు. ఇది 300 ప్లస్ 470 = 770. P/A మొత్తం ట్రయల్స్ లేదా కేసుల సంఖ్య 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండే టైర్లు బై మొత్తం ట్రయల్స్ సంఖ్య. P/A = 770/1000. P/A = 0.77. మరొక ఉదాహరణను ప్రయత్నిద్దాం. రాము 150 మంది వ్యక్తుల రుచి పరీక్షను నిర్వహించాడు. ఇందులో 95 మంది స్ట్రాబెర్రీలను ఇష్టపడుతున్నారని మరియు మిగిలిన వారు బ్లూబెర్రీలను ఇష్టపడతారని వెల్లడైంది. యొక్క అనుభావిక సంభావ్యతను కనుగొనండి. బ్లూబెర్రీస్ కంటే స్ట్రాబెర్రీలను ఇష్టపడే వ్యక్తి. పరిష్కారం. P/A బ్లూబెర్రీస్ కంటే స్ట్రాబెర్రీలను ఇష్టపడే వ్యక్తి. P/A సంభవించిన సంఘటనల సంఖ్య బై మొత్తం ట్రయల్స్ సంఖ్య. P/A = 95/150.
ఈజ్ ఈక్వల్ టు 0.633. విద్యార్థులారా, మనం నేర్చుకున్న వాటిని క్లుప్తంగా చెప్పండి. సంభావ్యత అనేది ప్రాథమిక భావన. ఫలితాలను అంచనా వేయడానికి, వివిధ నిజ జీవిత అనువర్తనాల్లో ఉపయోగించే నష్టాలను అంచనా వేయడానికి మరియు సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేయడానికి సంభావ్యత నమూనాలను ఉపయోగిస్తారు. వర్షం, మంచు లేదా తుఫాన్ల వంటి వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి సంభావ్యత నమూనాలను ఉపయోగిస్తారు. బీమా కంపెనీలు ప్రమాదాన్ని అంచనా వేయడానికి సంభావ్యతను ఉపయోగిస్తాయి మరియు బీమా ప్రీమియంలను నిర్ణయించడానికి ట్రాఫిక్ ఇంజనీర్లు సంభావ్యత నమూనాలను ఉపయోగిస్తారు. ట్రాఫిక్ ప్రవాహాన్ని అంచనా వేయడానికి, రద్దీని విశ్లేషించడానికి మరియు ట్రాఫిక్ సిగ్నల్ సమయాలను క్రమబద్ధం చేయడానికి సంభావ్యత నమూనాలను ఉపయోగిస్తారు.